రాజు సైడ్ జరుగుతుంది. సైడ్ కొంచెం అటెండ్ జరుగుతుంది. लक्षण बाबूजी अमर है, लक्षण बाबूजी अमर है, लक्षण बाबूजी अमर है। लक्षण बाबूजी अमर है, लक्षण बाबूजी अमर है। पद्मशाला ऐक्यता पद्मशाला ऐक्यता जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय। बाबूजी जोहार जय मार्कंडेय जय मार्कंडेय जय पद्मशाली जय पद्मशाली जय पद्मशाली। ఆయన జయంతి వర్ధంతి ఒకటే రోజు కాబట్టి మనకు జాతీయ కళాకారుడు కాబట్టి దయచేసి మన జగిత్యాల పద్మశాలి ముద్దుబిడ్డ కావున మనకు ఆ దుర్గట మూల మీద సంవత్సర విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మీకు మేము అందరం సవినయంగా మనం చేస్తున్నాం. సంవత్సర విగ్రహం సేవ అయితే అధ్యక్షుడు ప్రభాకర్ కావాలి. పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి। ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి వర్ధంతి సందర్భంగా పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మరియు కొండా లక్ష్మణ్ బాబూజీ అభిమానులు అందరు కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన జైత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గడవాల జ్యోతి గారు మరియు మాజీ చైర్మన్ ఓ శ్రావణ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు మరియు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫ్రీడమ్ ఫైటర్ 3 తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాబూజీ ఆయన తెలంగాణ సాధన కోసం తన ఇంటిని కూడా తెలంగాణ పార్టీ కోసం అంకితం చేసినటువంటి దాత. తెలంగాణ చేనేతల కోసం కూడా ఎంతో పోరాడి వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. అటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ పద్మశాలి ముద్దుబిడ్డ కావడం మా అందరికీ గర్వకారణం కాబట్టి ఈ యొక్క నివాళుల కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే 27వ తారీఖున ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా ఇంతే ఘనంగా నిర్వహించుకుందామని పత్రికాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాము. జై మార్కండేయ. సమాన హక్కులు సమాన నిధులు రాలేదు అని పోరాటం చేసిన వాళ్ళు కొందరు మహనీయులు. ఈ అన్ని ఉద్యమాలను కలిపి చేస్తూ తన జీవితాంతం ఒక ఉద్యమ కెరటంగా ఒక సమరయోధుడిగా బతికినటువంటి నాయకులు, అటువంటి కొద్ది మంది నాయకులలో ముందున్నటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ అనుకుంటారు మరి వర్ధంతులు జయంతులు మనం ఎందుకు చేసుకోవాలి అని. ఒక్కటే ఏకైక కారణం, ఈరోజు మా పెద్దలు మాకు చెప్తా ఉన్నారు, మేము మా పిల్లలకు చెప్పాలి. వారు ఎవరు అమ్మ, వారు ఎవరు నాన్న అని మనం అడిగినప్పుడు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము. వారు కేవలం పద్మశాలి సమాజం కోసం మాత్రమే కాకుండా ఒక బీసీ వర్గానికి కానీ, ఎస్సీ వర్గానికి కానీ, ఎస్టీ వర్గానికి కానీ, మైనారిటీ వర్గానికి కానీ అన్ని వర్గాలను కలుపుకుపోతూ అన్ని వర్గాల సమన్యాయం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహనీయులు అని మనం గొప్పగా గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి. మరి దానికోసం మనం వర్ధంతులైనా ఈ జయంతి అయినా మనం ఎంతో ఘనంగా వారి స్మృతులలో వారి ఆలోచనలను ముందు తరాలకు పంచడం కోసం మనం ఇవన్నీ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 96 సంవత్సరాల కురువృద్ధుడు జంతర్ మంతర్లో దీక్ష చేశాడంటే
వారి పోరాట పటిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దయచేసి ఈ తరం వాళ్ళని, ముఖ్యంగా యువతి యువకులను ఒకటే కోరుకుంటా ఉన్నాను. అటువంటి మహాత్ములు ఎలాంటి గొప్ప త్యాగాలు చేసిండ్రు, వాళ్ళ జీవితాంతం పోరాటం కోసం, ఉద్యమం కోసం, మనందరి స్వేచ్ఛ కోసం ఎంత గొప్పగా బ్రతికారో, జీవించారో మనం కూడా వారి యొక్క ఆలోచనలను ఆచరణ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ మరి రాబోయే జయంతిని కూడా అందరం కలిసి ఘనంగా జరుపుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను పెద్దలకి, సభాధ్యక్షులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.